ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో అసెంబ్లీ స్పీకర్ ఘటం ప్రసాద్ కుమార్ కీలుబొమ్మగా మారినట్టు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కీలుబొమ్మగా మారినట్టు అంటే గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి లేదా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాలకు సంబంధించి బహుశా ఈ స్థాయిలో ఇంత తీవ్రంగా బహుశా ఎవరు ఆరోపణ చేసిన వాళ్ళు ఎవరు లేరనుకుంటా. స్పీకర్ను ఒక స్పీకర్ అంటే ఏమిటి? అదొక వ్యవస్థ, అది ఇన్స్టిట్యూషన్. అది ఆ ఇన్స్టిట్యూషన్ పట్టుకొని అదొక కీలు బొమ్మ అని చెప్పేశాడు ఆయన కేటీఆర్. సో కేటీఆర్ చెప్పాడు కనుక మరి మనం కూడా ఆలోచన చేయాలి. ఆయన ఇంకొక మాట అన్నాడు. ఎక్కడ భువనగిరిలో ఒక సమావేశంలో మాట్లాడుతూ, సర్పంచ్ సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సిగ్గు లేదు అని చెప్పి ఆయన అన్నాడు. తర్వాత 70 ఏళ్ల వయసులో సంపాదించుకున్న గౌరవాన్ని రేవంత్ రెడ్డి పంచన చేరి నాశనం చేసుకున్నారంటూ ఆయన కడియం శ్రీని, అట్లాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇట్లాంటి ఇండియన్ అరౌండ్ 70+ ఉన్న వాళ్ళను ఉద్దేశించి మాట్లాడాడు ఆయన. రేవంత్ రెడ్డి పంచన చేరి వాళ్ళు తమ గౌరవాన్ని నాశనం చేసుకున్నారు. గబ్బిలాలు చూరు పట్టుకొని వేలాడుతున్నట్టుగా వీళ్ళు వేలాడుతున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేసీఆర్ ఏం తక్కువ చేశాడు, కడియం శ్రీహరికి ఏం తక్కువ చేశాడు అంటూ కేటీఆర్ మాట్లాడాడు. సరే, మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అసలు బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మంత్రికి లేదా ఏ ఎమ్మెల్యేకు అండ్ ఎటువంటి గౌరవం లభించింది, ఎటువంటి మర్యాద లభించింది అనేది ఒక పెద్ద చర్చ. ప్రజలందరికీ తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు, మంత్రులకు తెలుసు. కేసీఆర్ ఏ రకంగా తమను ట్రీట్ చేసేవాడో, ఏ రకంగా తమను ట్రీట్ చేసేవాడో, ఏ రకంగా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడేవాడో ఇవన్నీ వాళ్ళకి తెలియంది కాదు. అధికారంలో ఉంది, మనం ఎందుకు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడాలి, లేదా తమకేమైనా అసహనం ఉన్నా, అసంతృప్తి ఉన్నా బయటకు ఎందుకు చెప్పాలి అని వాళ్ళు అనుకున్నారు, మాట్లాడలేదు. కానీ ఈ వీడియో వింటున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులను లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యేలను ఎవరినైనా టచ్ చేసి చూడండి. కేసీఆర్ ట్రీట్మెంట్ ఎట్లా ఉండేది, అదే కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్న కాలం ఆ 10 ఏళ్లలో కేటీఆర్ ట్రీట్మెంట్ ఎట్లా ఉండేది, వాళ్ళు ఏ రకంగా తమ అహంభావాన్ని ప్రదర్శించేవాళ్ళు, వాళ్ళు ఏ రకమైన ధోరణి ప్రదర్శించేవాళ్ళు, ఏ రకంగా వీళ్ళను చిన్న చూపు చూసేవాళ్ళు, ఏ రకంగా చులకనంగా మాట్లాడేవారు అన్నది వాళ్ళు అడిగితే తెలుస్తుంది. ఇక్కడ కేటీఆర్ చెప్తున్నది ఏమిటి? మీకేం గౌరవం తక్కింది భయ్, అసలు సూపర్ డూపర్, అసలు మీరు వస్తే కళ్ళకు అద్దుకునేవాడు కేసీఆర్, అట్లా అలుముకునేవాడు, కౌలించుకునేవాడు అనే విధమైన ప్రకటన కనిపిస్తుంది మనకి. సారాంశం అని చెప్పింది. మీకేం గౌరవం తక్కువైంది, 10 ఏళ్ల పాటు మీకు ఇవ్వని పదవి ఉందా, లేకపోతే మీకు ఇవ్వని గౌరవం ఉందా అని ఆయన మాట్లాడుతున్నాడు, కేటీఆర్ మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, గౌరవం అంటే ఏమిటి? తెలంగాణ ప్రజలకు కావాల్సింది 3 పూటల బిర్యానీ కాదు, లేకుంటే 3 పూటల లిక్కర్ కాదు. ఏ ప్రభుత్వం అయినా సరే తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఆత్మగౌరవం. సరిగ్గా అక్కడే వాళ్ళు దెబ్బతిన్నారు. ప్రజల ఆత్మగౌరవం సంగతి పక్కన పెడదాం ఒక్క నిమిషం. ఆ పార్టీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కనీసం వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వీళ్ళు ఏమైనా పనిచేశారా? వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుందని వీళ్ళు ఎప్పుడైనా ఆలోచించారా? కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అటువంటిది ఎక్కడా లేదని ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి, నేను చెప్పడం కాదు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్లలో వాళ్ళు చూపిన దర్పం, వాళ్ళు ప్రదర్శించిన అహంకారం, వాళ్ళు ఎవరినైనా కూడా అత్యంత చులకనగా చేసి మాట్లాడడం, లేకుంటే తీసి అవతల పారేయడం, ఈ రకమైన ధోరణి ఇదంతా కూడా చాలామంది తెలుసు. అండ్ ప్రాక్టికల్గా ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసు. అయితే ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఏంటి? గౌరవం, ఆత్మగౌరవం ఇదంతా ఓకే, పత్రికలో రాయడానికి, సభల్లో మాట్లాడడానికి బాగానే ఉంటుంది. జరిగిన వ్యవహారం ఏంటో అందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్, ఇప్పుడు స్పీకర్ కీలుబొమ్మ అని చెప్పారు.
అంటే స్పీకర్ ఏం చేయాలి అనేది బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ చేస్తుందా, ఎటవల్లి ఫామ్ హౌస్ డిసైడ్ చేస్తుందా, కేసీఆర్ డిసైడ్ చేస్తాడా, కేటీఆర్ డిసైడ్ చేస్తాడా? స్పీకర్ కంటూ ఒక విచక్షణ అధికారాలు ఉంటాయి. స్పీకర్ అనే ఒక అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తికి ఉండవలసిన ఏవైతే చట్టపరమైన నిబంధనలు వగైరా ఇవన్నీ ఉంటాయి. ఆయన వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. ఎవరైతే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్లో చేరినట్టు ఆరోపణలకు గురవుతున్నారో ఆ ఆరోపణలు సరైనవి కావు, లేదా వాటికి సంబంధించిన ఆధారాలను ప్రొడ్యూస్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది కనుక నేను వీళ్ళపైన వచ్చిన అనర్హత ఫిర్యాదులను కొట్టిపారేస్తున్నా అని చెప్పాడు. ఇది 5 ఎమ్మెల్యేల విషయంలో. అండ్ ఆయన ఇంకొక దీంట్లో అంటే స్పీకర్ ఏదైతే ఉత్తర్వులు ఇచ్చాడో ఆ ఆర్డర్ కాపీలో చాలా సంచలన విషయాలు ఉన్నాయి. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. అందులో ఏముందంటే ప్రతి నెల బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్షానికి ఈ ఎమ్మెల్యేలందరూ అంటే ఎవరైతే వీళ్ళపైన అనర్హత వేటు వేయాలి, వీళ్ళు కాంగ్రెస్లో చేరారు అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ వస్తోందో ఆ 10 మంది ఎమ్మెల్యేల నుంచి కూడా ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున 50,000 రూపాయలు బీఆర్ఎస్ శాసనసభా పక్షానికి వెళ్తున్నాయి. అంటే ఆటోమేటిక్గా కట్ అవుతాయి. సో మా జీతాల నుంచి అంటే ఎమ్మెల్యే జీతాల నుంచి ప్రతి నెల 5,000 రూపాయలు బీఆర్ఎస్ ఎల్పీ కోసం కోత పెడుతున్నట్టుగా స్పీకర్కు ఎమ్మెల్యేలు లేఖ రాశారు. ఎమ్మెల్యేలు ఇందులో కడియం శ్రీహరి, గూడెం మహిపాల్ రెడ్డి, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్ అఫిడవిట్లన్నింటిలో కూడా ఇది మెన్షన్ చేశారు. సో ప్రతి నెల అసెంబ్లీ సెక్రటరీ నుంచి ఏదైతే ఎమ్మెల్యేస్కు జీతాలు వస్తాయో ఆ జీతాల నుంచి ఆటోమేటిక్గా అంటే మా జీతాల నుంచి 5,000 రూపాయలు బీఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యకలాపాల కోసం, వ్యవహారాల కోసం వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పి అఫిడవిట్లో వాళ్ళు మెన్షన్ చేశారు. సో అటువంటప్పుడు పార్టీ మారినట్టుగా ఎట్లా భావిస్తారు అనేది ఒక పాయింట్ వాళ్ళు రైజ్ చేశారు. చాలా వ్యాలిడ్ పాయింట్ అది. సో ఈ 5,000 రూపాయలు ఏమిటి ప్రతి నెల ప్రతి పార్టీకి ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీ కూడా చట్టసభల్లో పార్టీకి సంబంధించిన శాసనసభ పక్షం వ్యవహారాల కోసం అంటే మెయింటెనెన్స్ కోసం, నిర్వహణ కోసం ప్రతి పార్టీ ఎమ్మెల్యే కూడా ఆ శాసనసభ పక్షానికి ఇవ్వవలసి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే పార్టీని ఫిరాయించినట్లుగా వీళ్ళు గొడవ చేస్తున్నారో మరి ఎప్పుడైతే వీళ్ళు పార్టీ మారని ప్రకటించిన రోజు నుంచే ఆ 10 మంది ఎమ్మెల్యేల జీతాలు ఎందుకు తీసుకుంటున్నట్టు ఇది బీఆర్ఎస్ పార్టీ జవాబు ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రతి నెల 5,000 రూపాయలు చెల్లిస్తున్నట్టుగా వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, కట్ అవుతున్నట్టుగా ఎవరి దగ్గర, ఈ ఎమ్మెల్యేల దగ్గర. సో అటువంటిప్పుడు వీళ్ళు పార్టీ మారినట్టు ఎట్లా అవుతుందన్నది స్పీకర్ ఇచ్చిన ఆర్డర్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. అందువల్ల ఇక స్పీకర్ నిర్ణయాన్ని మనం ఎట్లా తప్పుపట్టడానికి వీలవుతుంది? సరే, ప్రధాన ప్రతిపక్షం కనుక బీఆర్ఎస్ పార్టీ ఆటోమేటిక్గా అంటుంది స్పీకర్ కీలుబొమ్మ, లేకుంటే ఫలానా వాడి కీలుబొమ్మ, వాళ్ళు ఏదైనా అనొచ్చు. వాళ్ళకి స్వాతంత్రం ఉంది, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఆ హక్కు ఉంది. కానీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ తరపున బీఆర్ఎస్ గుర్తుపైన గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళినట్టు చెబుతున్న ఎమ్మెల్యేలు వాళ్ళు మా జీతాల్లో 5,000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటోంది అని అంటే అర్థం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి కాంట్రిబ్యూషన్ కింద లెక్క. బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ ఆఫీసు నిర్వహణ వగైరా ఖర్చుల కోసం. అటువంటిప్పుడు ఇంకా వాళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫిరాయించగానే ఆ రోజు నుంచి వీళ్ళు ఎందుకు ఆ జీతాలు కట్ కాకుండా చేసుకోలేదు? అంటే వాళ్ళ నుంచి 5,000 రూపాయలు తీసుకోకుండా ఎందుకు ఉండలేకపోయారు? ఏమిటి కక్కుర్తి అనేది మనకు తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.